మీకు వైఫై గురించి తెలుసా? తెలిస్తే ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయొచ్చు. తెలియకపోతే మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ దగ్గర మీరు ఇంటెలిజెంట్గా కనిపించాలంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు వైఫై గురించి చెప్పాలంటే అది ఇప్పుడు చూస్తున్న టెక్నాలజీ కాదు. అది కొన్ని డెకేడ్స్ జర్నీ నుంచి వచ్చింది. ఒక సినిమా హీరోయిన్ నుంచి స్పేస్ సైన్స్ దాకా. ఇప్పుడు 1940కి జంప్ అయితే హేడీ లెమర్ అనే ఒక హాలీవుడ్ యాక్ట్రెస్, ఇంకా ఇన్వెంటర్ కూడా, ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్వెన్షన్ కూడా చేశారు. అప్పట్లో సబ్మరైన్స్, మిసైల్స్ లేదా టార్పిడోస్ని రేడియో సిగ్నల్స్ ద్వారా కంట్రోల్ చేస్తారు. కానీ ఎనిమీ సిగ్నల్స్ని హ్యాక్ చేసి డైరెక్షన్ మార్చడం లేకపోతే రివర్స్ అటాక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు హేడీ లెమాకు ఒక సొల్యూషన్తోనే వచ్చింది. అదే ఫ్రీక్వెన్సీ హాపింగ్. అంటే సిగ్నల్ని ఒక ఫ్రీక్వెన్సీ నుంచి ఇంకో ఫ్రీక్వెన్సీకి మార్చడం. ఇలా చేయడంతో ఎనిమీకి ఆ సిగ్నల్ని ట్రాక్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇక ఈ సిగ్నల్ హాపింగ్ ఐడియానే వైఫైకి బేస్ అయింది. 1980స్లో కంప్యూటర్ ఇంకా ఇంటర్నెట్ వస్తున్నాయి. అప్పట్లో డేటాని ఈథర్నెట్ కేబుల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ వైర్స్ చాలా మెస్సీ ఉంటాయి, లిమిటెడ్గా ఉంటాయి, ఇంకా అవి కంఫర్టబుల్ కూడా ఉండదు కూర్చోనికి. ఇక సైంటిస్టులు ఆలోచించడం స్టార్ట్ చేశారు, డేటాని వైర్లెస్గా ట్రాన్స్ఫర్ చేయడం పాసిబుల్ అవుతుందా అని. కానీ మొదటిగా ఏదైనా ఫెయిల్ అవుతుంది. ఇక్కడ కూడా అలానే అయింది. రేడియో సిగ్నల్స్ బౌన్స్ అవ్వడం స్టార్ట్ అయింది. వాల్స్కి, కేబుల్స్ మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇక సైంటిస్ట్కి కూడా క్లియర్గా అర్థం కాలేదు. 1970లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ జాన్ ఓసులివియన్ ఇంకా అతని టీం బ్లాక్ హోల్స్ నుంచి వచ్చే రేడియో సిగ్నల్స్ని డిటెక్ట్ చేయడం కోసం రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ FFT అనే మ్యాథమెటికల్ ఫార్ములాని యూజ్ చేశారు. బ్లాక్ హోల్స్ని డిటెక్ట్ చేయలేదు, కానీ FFT మెథడ్ ఫ్యూచర్లో వైఫైలో ఉపయోగించడం స్టార్ట్ అయింది. 1996లో వాళ్ళ ఐడియాకి పేటెంట్ వచ్చింది. అండ్ 1997లో 802.11 ప్రోటోకాల్తో ఫస్ట్ వైఫై వర్షన్ లాంచ్ అయింది. ఇప్పుడు వైఫై ఒరిజినల్ నేమ్ ఏంటంటే IEEE 802.11. వైఫై అనే వర్డ్ జస్ట్ హై ఫైడిలిటీ వర్డ్ని బేస్ చేసుకొని మార్కెట్ కోసం యూజ్ చేశారు. అంటే దాని అర్థం వైఫైకి యాక్చువల్గా ఫుల్ ఫామ్ అనేది లేదు. వైఫైలో మనం ఫొటోస్, వీడియోస్, యాప్స్, మెసేజెస్ ఇంకా కాల్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. కానీ ప్రాసెస్ ఏంటి? ఇక్కడ వైఫై వర్క్ అయ్యేదే రేడియో వేవ్స్ నుంచి. రూటర్ అంటే సోర్స్, డివైస్ అంటే రిసీవర్. ఇప్పుడు రూటర్ నుంచి డివైస్కి సిగ్నల్ ట్రావెల్ అవుతుంది. డేటాని బైనరీ ఫామ్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే జీరోస్, వన్స్ లాగా ఉంటాయి కదా. ఈ బైనరీని రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫోటో సెండ్ చేస్తే అది పిక్సెల్ లాగా డివైడ్ అయ్యి ఒక వేవ్ లాగా ట్రావెల్ అయ్యి రిసీవర్లో పజిల్ లాగా అరేంజ్ అయ్యి మళ్ళీ ఒరిజినల్ ఫోటో లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇదే సేమ్ థింగ్ వీడియోలో, యాప్స్లో, వాయిస్ రికార్డింగ్లో ప్రతి దాంట్లో జరుగుతుంది. వైఫై సిగ్నల్ని గిగాహర్ట్స్లో మెజర్ చేస్తారు. 1 హర్ట్స్ అంటే 1 వేవ్ పర్ సెకండ్. 1 గిగాహర్ట్స్ అంటే 1 బిలియన్ వేవ్స్ పర్ సెకండ్. ఇప్పుడు రూటర్ యూజువల్లీ 2.4 గిగాహర్ట్స్ నుంచి 5 గిగాహర్ట్స్ ఫ్రీక్వెన్సీ వాడతాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు 2.4 గిగాహర్ట్స్ అంటే స్లోగా ఉంటుంది, 5 గిగాహర్ట్స్ అంటే ఫాస్ట్గా ఉంటుంది. 5 గిగాహర్ట్స్లో 23 ఛానల్స్ ఉంటాయి. డేటా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ రేంజ్ తక్కువ. 2.4 గిగాహర్ట్స్లో స్పీడ్ తక్కువ, కానీ రేంజ్ ఎక్కువ. చాలాసార్లు వైఫై స్పీడ్ తగ్గిపోతుంది, ఇంకా డిస్కనెక్ట్ కూడా అవుతుంది. ఎందుకంటే ఓవెన్స్, మానిటర్, వైఫై ల్యాండ్లైన్స్, కెమెరాస్ అవి ఆల్రెడీ 2.4 గిగాహర్ట్స్ బ్యాండ్ వాడతాయి. అవి వైఫై సిగ్నల్తోని క్లాష్ అవ్వడం వల్ల ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుంది. మీరు ఫోటో పంపినప్పుడు అది చిన్న చిన్న పిక్సెల్ లాగా బ్రేక్ అవుతుంది. ఈ పిక్సెల్స్ వేవ్ సైన్ లాగా ట్రావెల్ అయ్యి ఇంకో డివైస్లో పజిల్ లాగా అరేంజ్ అవుతుంది. ఆ అరేంజ్ అయిన పజిల్ ఫోటో లాగా మారుతుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వైఫై డేంజర్ అయినా అంటే హెల్త్కి ఏమన్నా హార్మ్ చేస్తుందా అని. వైఫై నాన్ అయోనైజింగ్ రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది, సేమ్ టీవీ, FM రేడియో లాగానే. ఇప్పుడు సన్ కూడా అయోనైజింగ్ రేడియేషన్ లైక్ UV రేస్ ని ఎమిట్ చేస్తుంది. అవి డేంజరస్. ఓజోన్ లేయర్ మనకు సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ UV రేస్ ని బ్లాక్ చేస్తుంది. సో ఇప్పుడు వైఫై రూటర్ పక్కన కూర్చున్నా కానీ మనకు డేంజర్ అయితే ఉండదు, అది కంప్లీట్ సేఫ్. వైఫై సిగ్నల్ ఎందుకు వీక్ అవుతుంది? రూటర్ నుంచి డిస్టెన్స్ పెరిగి సిగ్నల్ వీక్ అవుతుంది, అది కామన్ థింగ్. గోడలు, వాటర్ ట్యాంక్స్, మిర్రర్స్, ఫర్నిచర్ సిగ్నల్ని బ్లాక్ చేస్తుంది. మన బాడీలో కూడా వాటర్ ఉంది, సో ఈవెన్ మనుషులు కూడా సిగ్నల్ని అబ్జర్వ్ చేస్తారు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే రూటర్ని సెంటర్లో పెట్టండి, ఓపెన్గా ఉంచండి, అబ్స్టాకిల్స్ని అవాయిడ్ చేయండి. ఎవ్రీడే టెక్నాలజీ లాగా అనిపిస్తుంది, కానీ దాని వెనకాల సినిమా యాక్టర్స్ నుంచి స్పేస్ సైంటిస్ట్ దాకా డెకేడ్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ యాక్సిడెంటల్ బ్రిలియన్స్ని మనం మర్చిపోకూడదు. సో నెక్స్ట్ టైం వైఫై కనెక్ట్ అయినప్పుడు మీరు యూజ్ చేసే వైఫై
ఎక్కడనో యుద్ధంలో స్టార్ట్ అయింది, కానీ ఒక ఫోన్తో ఎండ్ అయింది.